పశ్చిమాంధ్ర పాలనలో కూడా మనం ఇన్ని కష్టాలు అనుభవించలే. ఇవాళ కష్టాలు ఎవరి పరిపాలన అనుభవిస్తున్నాం? కేసీఆర్ పరిపాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, సకల జనులు, సబ్బండ వర్ణాల ప్రజలంతా కూడా అనేక కష్టాల పాలవుతున్నారు. ఇది అక్షర సత్యం. ఇవాళ మన హక్కులని, హామీలు నెరవేరకుండానే ఆయన కోసం, రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు పోయి మన యొక్క ప్రజాబలాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ నిమగ్నమైండు. మనం ఏమడిగినాం? ఎమ్మెల్యే టిక్కెట్లు అడగాలి, ఎంపీ టిక్కెట్లు అడగాలి, రాజ్యాంగబద్దంగా నోటిఫికేషన్ ఇవ్వమందాం. ఆ నోటిఫికేషన్లకి కనీసం వ్యవధి కావాలి. వ్యవధి రాజ్యాంగబద్దంగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 45 రోజుల సమయం అనేది ఇవ్వాలి. కానీ ఈ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సుమారు 9,000 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది పైచిలకు నిరుద్యోగులు పట్టభద్రులు ప్రిపేర్ అవుతుంటే మొన్న 1వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మరి దరఖాస్తు గడువు తేదీ కూడా ఇంతవరకు ముగియలేదు. గడువు ముగియకుండానే మరి ఏం తొందర వచ్చిందో ఏమో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందేమో. అందుకోసమే నిరుద్యోగులు పరీక్ష కోసం ప్రిపరేషన్ కాకముందే సెప్టెంబర్ 28వ తేదీన పరీక్షని ప్రకటించడం జరిగింది. మరి ఆ దరఖాస్తుల స్వీకరణలో కూడా పలు సాంకేతిక సమస్యల వల్ల అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, అబద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల్ని పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, మనం ఎన్నో ఏళ్లు కష్టపడి ఏ ఉద్యోగాల కోసం అయితే చూస్తున్నామో మనకు అందించినట్టే ఇచ్చి నోటికాడ ముద్దలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన యొక్క డిమాండ్ ఏంటంటే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల పరీక్షను మరి 45 రోజుల సమయాన్ని ఇవ్వాలి. ఆ పరీక్షను వెంటనే వాయిదా వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంకో కారణం ఏంటంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వ పరీక్షలు ఉన్నాయి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఇంకా ఇతర కేంద్ర సర్వీసులకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ చూసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి పరీక్షలు చూసుకోకుండా గుడ్డిగా పరీక్ష పెట్టడం జేఎన్టీ విశ్వవిద్యాలయానికి మరి దక్కింది తప్ప వేరే వాళ్ళకి కాదు. అందుకోసమే పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు ర్యాలీ తీసి ఇక్కడ రాష్ట్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి మన యొక్క పోరాటం ఉధృతం కాబోతుంది. అవసరమైతే జేఎన్టీ విశ్వవిద్యాలయాన్ని కూడా ముట్టడిసి తీరుతామని హెచ్చరిస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.